ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో 'వార్ 2' పై ఉన్న అంచనాల్ని ఎన్టీఆర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. 'దేవర' సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేవు. 'దేవర' సినిమాకి సక్సెస్ మీట్లు లేవు. 'దేవర' సినిమాకి ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండానే 'దేవర' సినిమాని ఉత్తి చేతులతో పంపించేశారు. కానీ 'వార్ 2'కి అదే విధంగా జరుగుద్దా? 'వార్ 2'కి ఏమైనా ప్రమోషన్ చేస్తారా? చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అసలు 'దేవరా'కి జరిగిన అన్యాయమే 'వార్ 2'కి జరుగుద్దని చెప్పి ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఒకవైపు 'కూలీ' లాంటి సినిమా వస్తుంది. దానికి పోటీగా 'వార్ 2' బరిలో దిగుతుంది. 'వార్ 2'తో పోలిస్తే 'కూలీ'కి సంబంధించిన ప్రమోషన్‌లు చాలా జోరుగా సాగుతున్నాయి. అలాంటప్పుడు 'వార్ 2'కి సంబంధించి ఏమైనా అన్యాయం జరుగుద్దేమోనని ఫ్యాన్స్ అంతా చాలా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్ళని సంతృప్తిపరుస్తూ 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా చాలా ఘనంగా సాగింది. ఒకే ఒక్క ఈవెంట్, ఒకే ఒక్క స్పీచ్ 'వార్ 2' పై అంచనాల్ని మరింతగా పెంచేశాయి. ఈ స్పీచ్ చూసిన తర్వాత ఎన్టీఆర్‌లో ఇంత కాన్ఫిడెంట్ ఉందా? ఈ సినిమాని ఎన్టీఆర్ ఎంత బలంగా నమ్ముతున్నాడో అనిపిస్తుంది. ఎప్పుడూ ఎన్టీఆర్ తన సినిమా మీద నమ్మకం ఉంటే ఒక కాలర్ ఎగరేసి మరీ చెప్తాడు. చూడండి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది అని చెప్పి బల్లగుద్ది చెప్తాడు. తన కాన్ఫిడెంట్ స్పీచ్‌లో కనిపిస్తుంటుంది. నిన్నైతే 2 కాలర్లు ఎగరేసి మరి ఆ ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చాడు. ఈ సినిమా అదిరిపోతుంది. బొమ్మ అదిరిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు, అవకాశం లేదని చెప్పి ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చేసాడు. ఎన్టీఆర్ స్పీచ్ చూస్తే ఈ సినిమా పైన తనకున్న నమ్మకం ఏంటి? అంత గట్ ఫీలింగ్ ఏంటి? అనేది మనకు అర్థమవుతుంటుంది. నిజంగా ఏ హీరో అయినా బయటకొచ్చి స్టేజ్ మీద మాట్లాడడం, ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం అనేది చాలా చాలా కష్టం. ప్రతి హీరోకి తన సినిమా మీద ఒక నమ్మకం ఉంటుంది. కానీ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు ఇటు అయితే ఫ్యాన్స్ ఎలా మోసేస్తారు, యాంటీ ఫ్యాన్స్ ఎలా తిరగబడతారన్నది ఎన్టీఆర్‌కి బాగా తెలుసు. ఆ విషయాన్ని కూడా నర్మగర్భంగా ఎన్టీఆర్ ప్రస్తావించాడు. ఎవరు ఎలా అనుకున్నా సరే నేను చెప్తున్నాను వినండి. ఈ సినిమా అదిరిపోద్ది. బంపర్ హిట్ అవుద్ది. బొమ్మ అదిరిపోయిందని చెప్పేసి 2 కాలర్లు ఎగరేస్తూ ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చేసాడు. ఎన్టీఆర్ స్పీచ్‌లోనే కాదు, అటు నాగవంశి కూడా ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడంటే, ఈ సినిమా తను చూసాడేమో, ముందే హిట్‌కి సంబంధించిన హింట్ తనకేదో అందేసుంటుంది అన్నంత కాన్ఫిడెన్స్ నాగవంశి స్పీచ్‌లో కనిపించింది. నాగవంశి కూడా అంతే చాలా కాలిక్యులేటెడ్‌గా మాట్లాడేస్తాడు. ఎందుకంటే సినిమా ఫలితం అటు ఇటు అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాగవంశికి బాగా తెలుసు. అందుకే ప్రతి సినిమా విషయంలో తను మాట్లాడేటప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ 'వార్ 2'కి సంబంధించి తను ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడంటే, బాలీవుడ్‌తో, నార్త్ ఇండియాతో పోలిస్తే ఒక్క రూపాయైనా సరే షేర్ ఎక్కువుండాలి అని చెప్పి ఫ్యాన్స్‌కి టార్గెట్ ఫిక్స్ చేశాడు. 'వార్ 2' అనేది ఒక హిందీ సినిమా. హిందీ సినిమా యాంగిల్‌లోనే చూస్తారు. 'వార్ 2'కి నార్త్‌లో ఉన్నంత క్రేజ్ సౌత్‌లో ఉండకపోవచ్చు. ముఖ్యంగా తెలుగులో ఉండకపోవచ్చు. నార్త్‌లో 'వార్ 2'కున్న స్టామినా వేరు. ఎందుకంటే నార్త్ మార్కెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగుతో పోలిస్తే నార్త్ మార్కెట్టు ఒక 5 రెట్లు, 6 రెట్లు చాలా పెద్దది. ముఖ్యంగా చూసుకుంటే 'పుష్ప 2' గాని, 'బాహుబలి' గాని ఇక్కడ ఇక్కడ కన్నా నార్త్‌లో మంచి వసూలు సాధించాయి. ఇక్కడ ఇక్కడ హీరో ఎవరు? 'అల్లు అర్జున్' ఇక్కడ హీరోనే. 'ప్రభాస్' ఇక్కడ హీరోనే. కానీ ఇక్కడితో పోలిస్తే బాలీవుడ్‌లో నార్త్ మార్కెట్‌లో ఆ సినిమా చేసిన కలెక్షన్ చాలా వేరు. 'పుష్ప 1' గనక నార్త్‌లో ఆ స్థాయిలో వసూలు సాధించకపోతే దాన్నొక ఫ్లాప్ సినిమాగా ముద్ర వేద్దురు. నార్త్ మార్కెట్ అంత ప్రభావవంతంగా పనిచేసింది. యాక్చువల్‌గా 'బన్నీ' హిందీ హీరో గాదు. కానీ నార్త్‌లో చూసారు. కానీ ఇక్కడ 'హృతిక్ రోషన్' బాలీవుడ్ హీరో. బాలీవుడ్‌లో తనకంటూ ఒక మార్కెట్ ఉంది. తనకంటూ ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పరంగా చూస్తే బాలీవుడ్‌ని తెలుగు బీట్ చేసేంత స్థాయి ఉంటుందా? ఇక్కడ అన్ని వసూళ్ళొస్తాయా? అన్ని వసూళ్ళు రాడానికి నాగవంశి వేసిన ఎత్తుగడలేంటి? అతని మార్కెట్ వ్యూహం ఏంటన్నది చాలా చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తను టార్గెట్ ఫిక్స్ చేసేసాడు. బాలీవుడ్ కన్నా ఒక రూపాయి ఎక్కువ రావాలని. అంటే ఈ సినిమా మీద నాగవంశి ఎంత కాన్ఫిడెంట్ పెంచుకున్నాడో అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లో కూడా మనకి ఒక హింట్ దొరికింది. ఇది ఒక యాక్షన్ సినిమాగా చూడొద్దు. ఇద్దరు హీరోలు కొట్టుకునే సినిమాలా చూడొద్దు. అంతకు మించిన సర్ప్రైజ్ ఈ సినిమాలో ఉంది అని చెప్పి ఫ్యాన్స్‌కి ఒక బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దాన్ని బట్టి త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి సంబంధించి ఏవో కొన్ని లీక్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి అంత కాన్ఫిడెంట్‌గా ఆయన మాట్లాడారు అనిపించింది. మొత్తానికి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. నిజానికి చాలామంది హైదరాబాదులో ఒక ఔట్‌డోర్ ఈవెంట్ ఒకటి నిర్వహిస్తున్నారంటే ఫ్యాన్స్‌లో కూడా చాలా కంగారొచ్చింది. ఎందుకంటే 'దేవర' ఇన్సిడెంట్ వాళ్ళకి బాగా గుర్తు.
దేవరాలో క్రౌడ్‌ని వాళ్ళు మేనేజ్ చేయలేక, ఫ్యాన్స్‌ని మేనేజ్ చేయలేక ఈవెంట్ మొత్తం అభాసుపాలైంది. అప్పటినుంచి ఎన్టీఆర్ ఈవెంట్ జరగాలంటే చాలా కంగారు వస్తుంది. అసలు ఈవెంట్లు జరుగుతాయా? ఫ్యాన్స్‌ని మొబిలైజ్ చేస్తూ ఒక బహిరంగంగా ఒక ఈవెంట్ జరగడానికంత స్కోప్ మనకుందా లేదా అని చెప్పేసి చాలా రకాల చర్చలు జరిగాయి. చాలా అనుమానాలు ఎదురయ్యాయి. ఆ అనుమానాలన్నింటినీ 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది పటాపంచలు చేసింది. హైదరాబాద్‌లో 4, 5 రోజులుగా వాతావరణం చాలా మారిపోయింది. రాత్రైతే చాలు కుంభవృష్టి కురుస్తుంది. 'వార్ 2' ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి వర్షం పడితే ఈ ప్రోగ్రామ్ అంతా అప్‌సెట్ అవుద్దన్న భయాలు అటు చిత్ర బృందానికుంది. ఇటు ఫ్యాన్స్‌కుంది. కానీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫ్యాన్స్ అంతా కరెక్ట్‌గా మొబిలైజ్ అయ్యి అంతమందొచ్చినా సరే ఈవెంట్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. వాన కూడా పడకుండా ఈవెంట్‌ని కాపు కాసింది. మరో విషయం ఏంటంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. ఇదంతా 'వార్ 2'కి చాలా శుభశకునాల్లా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌ని కలుసుకోలేదు. తన ఫ్యాన్స్‌ని కలుసుకోవడానికి ఒక వేదికైతే దొరకలేదు. దేవరకి అలాంటి వేదిక మిస్ అయింది. దాన్ని 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎన్టీఆర్ ఈ వేదికని ఫ్యాన్స్‌ని కలుసుకోవడానికి వాడుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా మీద తనకున్న నమ్మకాన్నేంటో చెప్పాడు. 2 కాలర్లు ఎగరేసి ఈసారి మనం హిట్ కొట్టబోతున్నాం. ఈసారి మనం సూపర్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి ఫ్యాన్స్‌కి చెప్పేసాడు. నిన్న మొన్నటి వరకు 'కూలీనా? వార్ 2నా?' అనే ఒక డిబేట్ జరిగింది. చాలా సందర్భాల్లో 'కూలీ' 'వార్ 2'ని బీట్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఈ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో 'వార్ 2' 'కూలీని' బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది. మీరు సోషల్ మీడియాలో వైబ్స్ చూడండి. బుక్ మై షోలో లైక్స్ చూడండి. 'వార్ 2' అనేది 'కూలీని' బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది. ఇదే రేంజ్ 14వ తారీఖున కూడా కనిపించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అటు 'కూలీ' ఉంది. ఇటు 'వార్ 2' ఉంది. ఫ్యాన్స్ మరి ఈ 2 సినిమాల్లో దేన్ని ముందుకు తీసుకెళ్తారు? అటు 'నాగవంశి నమ్మకం' నిజమవుద్దా? 'ఎన్టీఆర్ కాన్ఫిడెంట్' నిజమవుద్దా? అన్నది ఈ 14వ తేదీన తెలిసిపోతుంది. 'వార్ 2' మీద మీకున్న అంచనాలేంటి? ఈ సినిమా ఏ స్థాయిలో ఆడబోతుందన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.